ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పొలిటికల్ సిస్టమ్స్ అసలు దానికి సపోర్ట్ చేస్తే పొలిటికల్ సిస్టమ్స్ బాగానే ఉన్నాయి. పనిచేసే వ్యవస్థలు కూడా పనిచేయాలి. పొలిటికల్ సిస్టమ్స్ లో ప్రాబ్లం ఏం లేదు. మనం పనిచేసే వ్యవస్థలు ఇప్పుడు మనల్ని ఎవరు ఆపుతారు? మనం చేయాలంటే ఇప్పుడు అసలు పొలిటికల్ సిస్టమ్ ఇదే పొలిటికల్ సిస్టమ్ హైడ్రా క్రియేట్ అయింది కదా. అవును. సో పొలిటికల్ సిస్టమ్ని ప్రాబ్లం అనట్లేదు. మనం అధికారులు చేయాలి, వ్యవస్థలు ఆలోచనతో ఉండాలి, అందరూ ఉండి సమన్వయంతో చేయాలి. ఓకే. ఇప్పుడు కూడా మనం ఇదే కబ్జాలని ఇదే టైప్ ఆఫ్ పర్లేదులే అనుకుంటే మటుకు ఎప్పటికీ మనం ప్రోగ్రెస్ కాదు. మన భూమి మనం రేపు ఉన్న ప్లాట్ని సెక్యూరిటీ ఉండనే ఉండదు. ఎందుకంటే రేపు భయం లేకుండా ఇష్టానుసారంగా నీ ప్లాట్ని ఎవడో పక్కన వాడు వచ్చేసి కబ్జా చేసుకుంటాడు. ఇది అరాచకం. ఈ రోజు వరకు ఇంటి బయట జరిగిన కబ్జాలు రేపు ఇంట్లో కూడా జరగవచ్చు. ఏదైనా వచ్చండి. మీరు ఒకసారి ఆ పర్మిసివ్ మెంటాలిటీ వచ్చిందనుకో, పర్మిసివ్ టైప్ ఆఫ్ ఇది వచ్చింది అనుకోండి, నీకు ఏది సెక్యూరిటీ ఉంటుంది? నీ ఇంట్లో రేపు సపోజ్ పెట్టుకున్న సామాన్ వాడు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్తాడు, నువ్వేం చేస్తావని అంటాడు, లాక్కొని పోతాడు. దానికి ఏముంటుంది? లేదా నీ భూమి ఉంటుంది, నీ ప్లాట్ కష్టపడి వెచ్చించి కొనుక్కుంటారు, కొనుక్కున్న దాన్ని ఎవడో వచ్చేసి వాడు చిన్న లిటిగేషన్ పెట్టుకుని మొత్తం ఆక్రమించుకుంటాడు. సో ఆక్రమించుకుంటే కనుక దానికి నీ భద్రత ఏంటి? ఎవరో ఒక మిడిల్ క్లాస్ వాడో లేదా ఒక పేద లోవర్ మిడిల్ క్లాస్ వాడో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని చిట్టీలు వేసుకొని దాన్ని పాడుకొని దాన్ని తెచ్చుకున్న తర్వాత వచ్చిన ప్లాట్లని దాన్ని కబ్జా చేసుకొని మొత్తం చేసినవన్నీ మేము అదే చేసింది. చాలా చోట్ల మేము డిమాలిష్ చేసినవి కానీ కూలగొట్టినవి కూడా మొత్తం దాన్ని వందల వేల ఎకరాలని కబ్జా చేసుకొని వాళ్ళు మొత్తం గోడలు కట్టుకొని ఒక ఆధిపత్య దాన్ని ప్రదర్శిస్తూ ఒక ఫ్యూడల్ వ్యవస్థకి నిర్వచనంగా కనిపెట్టేటటువంటి విధంగా, అంటే మమ్మల్ని ఏమీ చేయలేరు, ఇదంతా మా కంట్రోల్లో ఉంది, మా గుత్తాధిపత్యంలో ఉన్నటువంటిది అనేది అది ఏదో రాచరిక మోడల్లో కనపడుతుంది కానీ ప్రజాస్వామ్యంలో ఉండేది కాదన్నమాట. ఇవన్నిటికీ చెక్ పెట్టాలి. ఇంకా చెక్ పెట్టకపోతే ఇంకెన్ని రోజులు మనం చేస్తాం? కబ్జాలు ఇదంతా ఏదో చాలా బార్బారిక్గా అన్సివిలైజ్డ్గా ఎప్పుడో మనం ఏదో పాత తర దీంట్లో ఉన్నట్టు ఒక ఫ్యూడల్ సొసైటీలోనూ ఉన్నట్టు కాదు కదా. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ ఇండియా అనేది ఇంటర్నేషనల్గా కూడా దీనికి ఒక స్టేచర్ వస్తుంది. వస్తున్న క్రమంలో మన గవర్నెన్స్ కూడా ఆ లెవెల్లో ఉండాలి, మనం చేసే విధానం కూడా అలా ఉండాలి. సిస్టంలో యాజ్ ఏ కమిషనర్గా జీవో ప్రకారం మీరు కూడా సజెషన్ చేస్తారు గవర్నమెంట్కి. ఈ కూల్చివేసే విధానంలో ఎప్పుడైనా క్యావెట్ సిస్టమ్ యూజ్ చేశారు మీరు కోర్టు? ఇప్పుడు బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్ దాంట్లో కేవెట్ ఫైల్ చేసాం. పబ్లిక్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ నుంచి ఏంటంటే సార్, ఇప్పుడు బఫర్ జోన్ ఉంటుంది, తర్వాత ఎఫ్టిఎల్ ఫిక్సింగ్ ఉంటుంది. 15 years back, 10 years back, buffer zone and FTL was fixed by the authorities, irrigation and revenue, hydra, and whatever concerned authorities are there, they will decide the buffer zone. ఇది అర్బనైజేషన్, సిటీ డెవలప్మెంట్ ఈ ఆస్పెక్ట్స్లో కొన్ని కబ్జాస్ అవుతుంటాయి. ఒకటి. రెండు, ఆ బఫర్ జోను ఎఫ్టిఎల్ ఫిక్సింగ్ అప్పుడు పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి. వాటర్ స్టోరేజ్ ఏరియా బాగా వర్షం వచ్చినప్పుడు అలుగు దాటి పోదా ఉంటుంది. ఈ రెయిన్ ఫాలింగ్ డౌన్ అవుతున్నప్పుడు బఫర్ జోన్ లేనప్పుడు ఎఫ్టిఎల్ పరిధి తగ్గినప్పుడు అది కబ్జా కింద ఎలా అవుతుంది? లీగల్గా కొనుక్కున్నప్పుడు కబ్జా కింద కాదు కదా సార్. అది 2014-15 yearsలో ట్యాంక్ కెపాసిటీ 1000 acres, 100 acres ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వాటర్ స్టోరేజ్ ఏరియా ట్యాంక్ కెపాసిటీ కూడా సో వాటర్. దాన్ని బట్టి ఆ రోజు ఎఫ్టిఎల్ బఫర్ సిస్టమ్ రెండు బఫర్ జోను ఎఫ్టిఎల్ స్టోన్స్ ఫిక్స్ చేశారు. తర్వాత గూగుల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏ సిస్టమ్ ప్రకారం దాన్ని బౌండరీస్ ఫిక్స్ చేశారు? ఐడియా ఉంది సార్? ఎఫ్టిఎల్ డిమార్కేషన్ కేసెస్ ఆర్ హోల్డింగ్ అట్ దట్ పాయింట్ ఓన్లీ. ఇప్పుడు ఎఫ్టిఎల్ని మనం అంటే మార్క్ చేయాలంటే కనుక కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్. సో కొన్ని పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిర్ హైట్ అంటారు. వెయిర్ హైట్ అంటే అలుగు ఉంటుంది కదా, అలుగు బట్టి మనం అలుగుని హైట్ని తీసుకుంటూ దాన్ని బట్టి మనం లెవెల్స్ని మార్క్ చేస్తూ మనం సర్వే చేసి పాయింట్స్ ఫిక్స్ చేస్తే కనుక ఎన్ని కనెక్ట్ చేసేదాన్ని కాంటూర్ అంటాం అనమాట. సో అంటే ఎఫ్టిఎల్ కాంటూర్ అనేది వెయిర్ హైట్ తోటి చేయాలనేది ఒక పద్ధతి. ఒకటి. రెండోది, ఎఫ్టిఎల్ అనేది కొన్ని అంటే మనకి దీంట్లో ఏది లేక్ మెమోయర్స్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఆ చరిత్రను ఒక చెరువు తవ్వినప్పుడు, చెరువు తయారు చేసినప్పుడు, జనరల్గా మన దగ్గర ఉన్న చెరువులన్నీ కూడా ఆర్టిఫిషియల్ లేక్స్. సో దానికి తయారు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక మెమోయర్, ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎంత ఎఫ్టిఎల్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటిది కూడా ఉంది. సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ, చాలా హైలీ రిగార్డెడ్ ఏజెన్సీ అనమాట. కోర్ట్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి ఆ సర్వేస్ని చాలా వాల్యూ ఇస్తారనమాట. సర్వే ఆఫ్ ఇండియా చేసిన మ్యాపుల్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకొని దాన్ని చెరువు అనేది ఎంత ఉందనేది తీసుకుంటూ చేస్తాం.
ఇలే కాకుండా విలేజ్ మ్యాప్స్ ఉంటాయి. విలేజ్ రెవెన్యూ రికార్డ్స్లో కానీ విలేజ్ మ్యాప్ కూడా మన కెడస్ట్రల్ మ్యాప్ అంటాం. విలేజ్ మ్యాప్ కూడా అది కూడా ఒక సోర్స్ అనమాట. రెవెన్యూ రికార్డ్స్ పహానీల్లో ఉంటుంది, లేదా సేత్వార్లో ఉంటుంది. మనకి ఇవన్నిట్లో కూడా మనం తీసుకొని వాటిలో కూడా మనం వెళ్తాం. అంటే మేము చెక్ చేసేటప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ద్వారా చెక్ చేస్తాం. చెక్ చేసి డౌట్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెరువుల్లో నాకు డౌట్ వచ్చింది. అమీన్పూర్ చెరువు ఫర్ ఇన్స్టెన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. అమీన్పూర్ చెరువు లాగా చాలా చెరువుల్లో డౌట్ ఉంది. ఎందుకు వస్తుందంటే లేక్ మెమోయర్స్ అక్కడ 95 ఎకరాలు అంటుంది. అదే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చేస్తే కనుక అది కూడా 95 ఎకరాలు అంటుంది. నెక్స్ట్ మనకి విలేజ్ మ్యాప్ చూస్తే కనుక 95 ఎకరాలు 95 ఎంత ఉంటుంది, అటు ఇటు ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 5-10 ఎకరాలు ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న చెరువు విస్తీర్ణత అది FTL డిమార్కెట్ చేసింది ప్రిలిమినరీ నోటిఫికేషన్లో, అది దాదాపు 450 ఏకర్స్ ఎంత ఉంది, అంటే 5 టైమ్స్ ఎక్కువ. సో ఇట్లాంటివన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారితో కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు ఒక స్టాండర్డ్ బాడీని ఒక దాన్ని పెట్టి, ఒక మంచి IIT డైరెక్టరు లేకపోతే ఇట్లాంటి దానికి పెట్టి వాళ్ళకి రిఫర్ చేద్దాం. ఇట్లాంటి అంటే ఎక్కడైతే కాంట్రడిక్షన్స్ ఉన్నాయో మనకి, ఎక్కడైతే కనుక లేకపోతే ఏమంటారు చెరువు దీన్ని మార్చే దగ్గర హైడ్రా వాళ్ళు ఏదో డబ్బులు దీన్ని చేసేసారు దాన్ని మార్చారు అనేటువంటి ఉంటాయి. అందుకు ఒక టీంని పెట్టేసి ఒక స్టాండర్డ్ టీం, IIT డైరెక్టరు, ఒక సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టరు, లేకపోతే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సో వాళ్ళందరినీ పెట్టి ఒక రిటైర్డ్ ENC ఒక మంచి ఇది ఉన్నవాళ్ళు ఒక పెట్టి ఆ బాడీ చేసేటట్టు. కాంట్రవర్సీస్ ఉన్న దగ్గర, బట్ జనరల్గా కాంట్రవర్సీలు ఎన్ని చాలా ఉన్నాయి. అంటే ఫెయిర్గా అన్నీ కూడా టాలీ అవుతున్నాయి కూడా చాలా చెరువులు ఉన్నాయి. 1025 చెరువులు ఉన్నాయండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా. సో దీంట్లో కాంట్రవర్సీ ఉన్న వాటిని సెపరేట్ చేస్తున్నాం. ఎక్కడైతే మనకి ఇప్పుడు చెరువులు కూడా అంతా మీరు చూస్తే కనుక ఇప్పుడు చెరువులు దాదాపుగా మురికి కూపాలుగా తయారయ్యాయి. ఎక్కడ కూడా అన్నిట్లో కూడా సీవేజ్ వాటరే వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఏంటంటే డ్రైనేజ్ వాటర్ వస్తుంది వచ్చేసి చెరువులో అంతా కూడా అది ఒక రకంగా మురికి నీళ్ళని హోల్డ్ చేసే ఒక పెద్ద గొంత, ఒక పెద్ద దీనిగా తీసుకోవాలన్నమాట. అది అట్లా తయారైంది. సో దాంట్లో రైట్, అది ఒక రకంగా సీవేజ్, అది ఒక ట్యాంక్ లాగా అయిపోయింది అన్నమాట చెరువులు. ఇప్పుడు అందుకోసం మీరు అన్నారు హైడ్రా అంటే డిమాలిషన్స్ అని కాదు, హైడ్రా అంటే నెక్స్ట్ చెరువులు తయారు మొదలైంది. ప్రభుత్వం చాలా క్లియర్గా, మనం మీరన్న ప్రశ్నే సీఎం గారు కూడా పలు సందర్భాల్లో అన్నారు, మనం దీన్ని మార్చాలి. హైడ్రా అనేది ఓన్లీ పబ్లిక్ పర్సెప్షన్, డెమాలిషన్స్ అనేది. సో అందుకో ప్రభుత్వం కూడా వెంటనే మాకు ఇప్పుడు మేము 6 చెరువులు తీసుకొని టేకప్ చేస్తాం, చేసి హైడ్రానే డెవలప్ చేస్తుంది విత్ HMDA ఫండ్స్ అన్నమాట. చేస్తూ ఈ చెరువులను చూపిస్తాం. ఈ చెరువులతోటే కాదు కదా, నెక్స్ట్ చాలా మందిని CSR దాని కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాంట్లో చాలా కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. ముందుకు వచ్చి వాళ్ళు ఏది మేము చేస్తామని చెప్పి వస్తున్నారు. వచ్చి దాంట్లో కూడా మేమేమన్నాం, రియల్ ఎస్టేట్ యాంగిల్లో వచ్చి చెరువులు మేము డెవలప్ చేస్తామని చెప్పి 2 ఎకరాలు 3 ఎకరాలు కొట్టేటానికో దానికి వచ్చేవాళ్ళు వాళ్ళు వద్దు. జెన్యూన్గా వచ్చేవాళ్ళు వాళ్ళని రావాలి. మీరే డెవలప్ చేయండి, ఫండ్స్ మీరే వాడండి, మీరే చేయండి, మేము మానిటర్ చేస్తాం. మేము మానిటర్ చేసి దాన్ని చూస్తాం. నువ్వు తప్పు చేయకుండా జాగ్రత్త అని చూస్తానికి ఉంటాం. బట్ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవటం మీరే చేసి దాన్ని అంతా బ్యూటిఫికేషన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో, బ్యూటిఫికేషనే కాదు, ఉత్తి దాని సుందరీకరణ కాదు, రిజ్యూనేషన్, చెరువును కూడా రివైవ్ చేయాలి. అక్కడ అంటే మంచినీరు రావాలి, వరద నీరు అంటే వర్షం వచ్చినప్పుడు ఆ నీరు రావాలి. నెక్స్ట్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ ఆక్విఫైయర్స్ అన్నీ కూడా రీఛార్జ్ కావాలి. అది మంచి పోర్టబుల్గా ఉండాలి, తాగే పరిస్థితి ఉండాలి. ఇట్లా అంటే అక్కడ బర్డ్స్ రావాలి, అక్కడ చేపలు ఆక్వాటిక్ లైఫ్ ఉండాలి, అంటే చేపలు ఇట్లాంటివి కూడా దాంట్లో ఉండాలి. అంటే ఎన్వైరన్మెంటల్ యాంగిల్స్ ప్లస్ దాని చుట్టూ ఒక మంచి ఆహ్లాదకరమైన పార్క్ లాగా, ఒక వాకింగ్ ట్రాక్ లాగా తయారు చేయాలి. అది దానివల్ల ఏమవుతుంది, అందరికీ మంచి ఇది అవుతుంది. ఒక చెరువు రాగానే ఆటోమేటిక్గా మీకు ఫ్లడ్ అంతా కూడా వర్షాలు పడితే ఇప్పుడు ఎక్కడ ఉందంటే రోడ్ల మీద ఉండేటటువంటిది రేపు చెరువులోకి వచ్చేటట్టు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. చేసి ఇది ఒక హోల్డ్ చేస్తుంటాం అనమాట. జస్ట్ 1 ఎకరా చెరువుని మనం చేస్తే గనక 4 మిలియన్ లీటర్స్, ఒక అడుగు 1 మీటర్ ఎత్తు నీళ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 4 మిలియన్ లీటర్ల నీళ్లు దాంట్లో నిల్వ ఉంటాయి అన్నమాట. అదే 2 మీటర్లు ఎత్తాం అనుకోండి, 8 మిలియన్ లీటర్లు. ఎన్ని ట్యాంకులు కడితే, ఎన్ని సంపులు కడితే అన్ని నీటర్ అన్ని రోడ్ల మీద ఉండే ఇప్పుడు దీన్ని చెరువులోకి వస్తారు. దానివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ సమస్యలు వర్షాకాలంలో తగ్గిపోతాయి. ఇక్కడ నీళ్లు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ వస్తాయి, పర్కులేట్ అవుతుంది గ్రౌండ్ వాటర్. ట్రాఫిక్ సమస్యలు తగ్గితే ఒక్కొక్క రోజు ట్రాఫిక్ జామ్ వల్ల వర్షాకాలంలో 300 కోట్లు నష్టం వస్తుంది హైదరాబాద్కి. సో ఇవన్నీ మనం చేసిన ఫ్లడ్కి 4,400 కోట్లు. సో మనకి ఇవన్నీ ఇంత చూస్తే గనక అంటే ఇవన్నీ చాలా హిడెన్, అంటే ఇవన్నీ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంటే ఇంత నష్టం జరుగుతుంది దేశానికి. ఈ ట్రాఫిక్ జాముల వల్ల అందరూ ట్రాఫిక్లో చిక్కుంటాం, మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ఎక్సెస్ కన్జంప్షన్ ఉంటుంది.
ఇవన్నీ కూడా మనం ఎలా రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ రీచ్ అవ్వలేము, ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక ఎంత దిస్ ఈస్ ద స్టేట్ మన అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంపాక్ట్ ఇంత చేస్తున్నది. సో